ఆకలి ఎక్కువ అని విన్నాం, కానీ ఈ రేంజ్ లో ఆకలి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారి నూనె శ్రీధర్ ని చూస్తే అర్థమవుతోంది. అక్రమాస్తులతో మొన్నే సెంచరీ కొట్టాడిన, ఇప్పుడు డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తులపై విచారణ ముమ్మరం చేసిన ఏసీబీ షాకింగ్ విషయాలు బయటపెడుతోంది. శ్రీధర్ ఉద్యోగం మీద కంటే కమిషన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్ లో విలువైన ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. తెల్లాపూర్లో ఖరీదైన విల్లా, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్ లో భారీ భవనం, వరంగల్లోనూ అపార్ట్మెంట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూములు కూడబెట్టినట్లు తేల్చారు. వీటి మొత్తం విలువ మార్కెట్లో 150 కోట్లు ఉంటుందన్నారు. అలాగే మార్చి 9న నాగోల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎంతో వైభవంగా రిసెప్షన్ ను చేసినట్లు తెలిపారు. కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు గుమ్మరించినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లను పెట్టి మరీ విచారిస్తున్న ఏసీబీ అధికారులు మరిన్ని అక్రమాస్తుల వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. శ్రీధర్ కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడితో పాటు తన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల, కరీంనగర్ లో 9 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.